మనం ప్రేమించిన వాళ్ళకి మన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడం చాలా కష్టం కదా! అదే మనం మన బెస్ట్ ఫ్రెండ్‌ని ప్రేమిస్తే అది ఎక్స్‌ప్రెస్ చేయటం ఆ ఆలోచనకే భయం వేస్తుంది. అందుకే నా ఫీలింగ్స్‌ని ఒక పాటలా రాసా. లహరి కోసం. ఐ హోప్ షీ గెట్స్ ఇట్. 1 ఇయర్ నుండి ఆ పాటని నా పాకెట్‌లో పెట్టుకొని తిరుగుతూ ఉన్నా. డైరెక్ట్‌గా చెప్పలేక కింద మీద పడుతూ ఉన్నా. అండ్ ఐ హావ్ ఫైనల్లీ డిసైడెడ్ తన కోసం రాసిన పాటని తనకే వినిపించాలని. ఓయ్ రామ్, ఎలా ఉన్నానురా? బానే ఉన్నావు. బానే ఉన్నానా? ఓవర్ చేయకు. ఇంతకెందుకు రమ్మన్నావో చెప్పు. ఏంట్రా నీ టెన్షన్? ఏమైంది? నేను ఒక అమ్మాయి కోసం ఒక లెటర్ రాశాను కదా. 1 ఇయర్ నుండి పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నావు. అదే కదా? అదే. నేను ఒకసారి పాడతా, వినేలా ఉందో చెప్తావా? అబ్బో, సర్లే, విని తరిస్తా. సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా లహరి. ఇండియాలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం చూసే తనని. నా ఫస్ట్ లవ్. తన వెంటే తిరుగుతూ ఉండేవాడిని, కానీ తను నన్ను కనీసం ఒక్కసారి కూడా చూసుండదు. నేను ఉన్నట్టు కూడా తనకు తెలియదేమో. ఐ డోంట్ నో వాట్ దిస్ ఇస్ కాల్డ్, మేనిఫెస్టేషన్ ఆర్ డెస్టినీ. ఏమో, 7 సముద్రాలు దాటొచ్చాక ఒకరోజు అలా ఓవర్ చేస్తుంటే మళ్ళా అదే స్పార్క్ ఇంకొంచెం అందంగా ఈసారి నా దగ్గరకు వస్తున్నట్టు కనపడింది. కరుణాకరన్ హీరోయిన్లా అలా వైట్ డ్రెస్లో వచ్చి నా ముందు నిల్చుంది, కన్ఫర్మింగ్ రైడ్. లోపల నా ఎక్సైట్మెంట్ ఎంత ఉందో తెలుసా? బొమ్మరిల్లులో సిద్ధులా పెద్దగా అరిచి చెప్పాలనిపించింది, దాట్ ఐ లవ్ యూ. ఓవర్ రైడ్ అంతా నాకు ఎన్నో ఎమోషన్స్. ఐ వాజ్ ఎక్సైటెడ్ దట్ ఐ సా హర్ అగైన్. ఐ వాజ్ ఏబుల్ టు సీ హర్ స్మైల్ అగైన్. ఐ వాజ్ ఏబుల్ టు సీ హర్ ఐస్ అగైన్. కానీ కొంచెం సాడ్నెస్ కూడా ఉంది, తను నన్ను అసలు గుర్తుపట్టిందా లేదా అని. అప్పుడు తిరిగింది తన వెనక్కి, నా వైపు అలా నడుచుకుంటూ వచ్చి ఒక మాట అంది. నువ్వు రామ్ కదా? తెలుగులో నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంతకన్నా బెటర్ ఎక్స్ప్రెషన్ ఉండదు అనుకుంటా. మై వరల్డ్ వాజ్ ఫ్లయింగ్. గాల్లో గిటార్లు, మదిలో మ్యాండలిన్లు మోగాయి. తారల్లే నాకే కనిపించంగా మై మరచిపోయానే నిన్ను చూడంగా. నా మదిలో మోగే మాటలు అన్నీ గాలుల్లో వీచే రాగాలేగా. నీ కాటుక కనులే చూడకపోతే నా రేగి వెలుగే రానంటుంటే. నీ ఓయను పిలుపే వినపడుతుంటే ఈ చిన్ని గుండె తడబడుతుంది. ఈ మాయేమిటో ఈ హాయేమిటో
చెప్పేశా. చాలా భయపడ్డాను తెలుసా ఏమంటావా అని. నీ మొహంలే, నాకు ముందే తెలుసు. ఆ? అమ్మో మీ అమ్మాయి పెద్ద దొంగలు అసలు. తెలిసి 1 year నుంచి ఆడుకున్నావు నాతో. ఆహా. మేము ఎందుకు చెప్పాలి ఫస్ట్? మీరే చెప్పాలి. గొప్పవాళ్ళే మీరు. సర్లే మ్యాగీ ఐస్ క్రీమ్ తింటావా? మాటది. నాకొద్దు బాబు, నువ్వు తిను. సరే మరి వేరే ఎవరితో అయినా తింటాలే. ఓయ్ ఇటు చూడు, ఒక్కటి ఇచ్చాను అనుకో